నేను అడుగుతున్నానండి, మనం ఉన్నప్పుడు మన సంఘాలు, మన ఈదులు, మన ఊర్లు మనల్ని బట్టి మేలులు పొందగలవా అని అడుగుతున్నాను. పొందగలవా? తండ్రి వస్తేనేమో కొడుకు రాడు, కొడుకు వస్తేనేమో తండ్రి రాడు. దరిద్రం ఏంటి చెప్పనా? తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కూర్చుని తాగుతున్నారంట. ఆడేమో కాయ తెచ్చాడట, ఈడేమో గ్లాస్ తెచ్చాడట. సిగ్గులు ఎక్కడ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసిందంట. ఇదేం వ్యవహారం అని అడిగితే సిగ్గులేని కుటుంబం, సిగ్గుమాలిన కుటుంబం అడుగుతున్నాను. తండ్రి కొడుకులు కలిసి కూర్చుని తాగడం ఏంటి? ఆ తాగుతున్న వాడిని ఈవిడ అడగకపోగా ఈవిడ స్టప్ పట్టుకెళ్ళడం ఏంటి? నేను అడుగుతాను, ఏం సంస్కృతి నేను అడుగుతున్నాను. మనల్ని బట్టి గొడవలు రాకుండా ఆగో చెప్పండి. ఈడు ఆడు తాగి ఈదులోకి వెళ్ళి రోడ్డు మీదకి పోయే ప్రతి ఒక్కడే తడితే నేను అడుగుతాను, పడతారా? ఈదులో వాళ్ళందరూ కలిసి తన్నుతారు. ఆ తన్నులు తట్టుకోలేక ఏ హాస్పిటల్కి పోతారు. ఆ హాస్పిటల్ పోయి సంపాదించినంత పట్టుకెళ్ళి పెట్టుబడులు పెడతారు. జరిగేది అదే కదండి, జరిగిన విషయం అదేగా, జరుగుతున్న పరిస్థితులు అవేగా. యెషయా చెప్తున్నాడు చూడండి, నేను నా కొడుకులు, నేను నా కుటుంబం సాక్ష్యాలుగా ఉన్నాం. ఊరు మాట్లాడుకుంది. యెషయా ఉన్నంతకాలం మన ఊరికేమీ కాదు. తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. మరో కుటుంబాన్ని చూడండి. ఆది కాండము 5వ అధ్యాయం, 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాను కనెను. ఆనోకు మెతూసలను కనిన తర్వాత 300-500 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన. ఆగుతాం. చదివిన వచనాలు చిన్నవైనా సుదీర్ఘమైన వివరణ ఆ కుటుంబంలో. ఆనోకు కూర్చి రాయబడిన వచనాలు 2-3 అయినా ఆయన తీసుకున్న నిర్ణయం, కుటుంబ నేపథ్యం ఎప్పటికే 1000 సంవత్సరాలు గడిచిపోయినా మన కుటుంబాలకి సవాలుగా నిలబడింది. ఏమి రాస్తున్నాడో చూడండి. అక్కడ రాస్తున్న మాటలు, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాను కనెను. మెతూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఆ మాట మీకు ఎలా ఉందో? 300 ఏండ్లు అంటే 300కి ముందు ఒక జీవితము, 300 తర్వాత 300 నుంచి తర్వాత ఒక జీవితం. అంటే 300కి ముందు ఒక జీవితం, 65 తర్వాత ఒక జీవితం, 60కి ముందు ఒక జీవితం, 60 తర్వాత ఒక జీవితం. అడుగుతున్నాను, 60కి 300కి మధ్యలో ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మెతూసల. మెతూసల అంటే ఈ మెతూసల యొక్క పేరే చాలా ఎబ్రూ సారాన్ని బయటకు తీసుకొచ్చింది. నేను అడుగుతున్నాను, ఆ రోజు వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా సందర్భానుసారంగా పరిస్థితులకు అనుకూలంగా దేవుణ్ణి బట్టి పేర్లు పెట్టేవారు. మన పేర్లు, వాళ్ళ తాత పేరు అప్పారావు అండి, అవినాష్ అనేటి. వాళ్ళ తాత పేరు మీద కలవాలండి. వాళ్ళ మామ పేరు మీద అడుగుతాను, వాళ్ళ తాత ప్రవక్త తాగి చచ్చిపోయాడు, సారదాగా వాళ్ళ తాత. వాళ్ళ మామ అడుగుతుంది, వాళ్ళ మామ ఏంటి? ఆ పచ్చి కక్కలు తిని చచ్చిపోయింది. అడుగుతున్నాను, ఎలా చనిపోయాడు? ఆ ముక్క డక్కతో చచ్చిపోయింది. అడుగుతున్నాను, వాళ్ళ మామ ప్రవక్తన, వాళ్ళ పేర్లే సరిగ్గా అప్పారావులో ఆగలపండి, సుబ్బారావులో సూగలపండి అంటే అడుగుతున్నాను. ఈ పేర్లు కలిపాను. మన పిల్లలకి పేర్లు పెట్టామంటే ఒక అర్థం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడతాలో పెట్టకండి. ఈ మధ్య కొన్ని విచిత్రమైన బాగా పేర్లు పెట్టాలని ఫారెన్ నేమ్స్ పెడుతున్నారు. ఆ ఫారెన్ నేమ్స్ ఓ పేరెట్టారు, జార్జ్ బుష్. జార్జ్ బుష్ ఇక్కడేం చేద్దండి? అమెరికాలో ఉండాలి కానీ అడిగి ఎక్కడ పని ఏంటి? జార్జ్ బుష్, బిల్ గేట్స్ నడుపుతున్నాను. ఈ పేరు కాదు, బైబిల్ నేమ్స్ పెట్టండి, చక్కని పేర్లు పెట్టండి. ఇదిగో అర్థవంతమైన పేర్లు పెట్టండి, పరిస్థితులకి తగ్గట్టుగా పేరు పెట్టండి. ఇదిగో వాళ్ళ పేరు, ఇదిగో మెతూసలన్ అంటే ఈ కొడుకు పుట్టాక ఏం జరిగింది? 300 ఏండ్లు కుడి ఎడమలకు తిరగకుండా నడిచాడట. అంటే 65 సంవత్సరాలు, లేదా 60 తీసుకోండి, 60 సంవత్సరాల జీవితం ఒక లెక్క,
60 సంవత్సరాల జీవితం మరో లెక్క, అంటే మధ్యలో అంటే కాలాన్ని విడదీస్తుంది. ఆనోకు జీవితం కాలం విడిపోతుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఎలా విడదీస్తామో, కొడుకు పుట్టక ముందు, కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు పుడితే ఏం జరిగింది? పెను మార్పు వచ్చింది. ఒక గొప్ప మార్పు వచ్చిందంటే ఆ కొడుకు పుట్టుకలో ఏదో అద్భుతం దేవుని వలన విని చూశాడు గనకే దేవునికి ఇంకా దగ్గర అయిపోయాడు. నేను అడుగుతున్నాను, మనం పిల్లలు పుడితే దేవుని దగ్గర అవ్వం? చెప్పండి. మొత్తానికి చర్చకి కనబడకుండా తిరుగుతాం. అడిగితే 70 కారణాలు చెప్తాం. ఆ పిల్లల మీద వంకెడతాం. చర్చకి ఎందుకు రావట్లేదంటే బాబు బాగా చిన్నోడండి. చర్చకి ఎందుకు రావట్లేదంటే బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఇలా పిల్లలను వంకెట్టే చెబుతాం, కానీ వాళ్ళని చూడండి, ఆ బిడ్డ పుట్టాక ఇంకా దగ్గర అయిపోయారు. అంటే పుట్టినవాడు మామూలు వాడు కాదంట. అంటే ఈయన జీవితం, ఈయన పేరు ఎప్పటికీ చరిత్రలో ఒక మహా అద్భుతంగానే మిగిలిపోయింది. మెతూసల అంటే తెలియాలంటే ఒక అర్థం మనకు తెలియదు. నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నేను చాలా దగ్గర చెప్పాను, ఒకసారి వినండి. ఈ మధ్య మన వాళ్ళు లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారు. వాతలు మన క్రైస్తవులే. ఆ వాతలని మనలా ఉండి మన వాక్యాన్ని మనం చెబితే ఇది సత్యం. ఇది మనం ఎంతమంది ఎద్దేవా చేసినా మన సత్యం మనం చెబితే ప్రజలు మారుతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్రెండ్ల్లోకి వెళ్ళి ఆ పద్ధతులు ఫాలో అవుతున్నారు. అందులో ఒక పద్ధతి, బయట ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే మీలో ఎవరు చెప్పండి, తెలిసి ఏ సిగ్గులేని చెప్పండి. అది బయట ప్రోగ్రాం. ఎగ్జాక్ట్ అదే నేమ్ పెడితే చీ అంటారని, మీలో ఎవరు కోటీశ్వరుడని పెట్టకుండా మన వాళ్ళు ఏం చేశారంటే మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అని పెట్టారు. సేమ్ టౌన్, సేమ్ బ్యాక్గ్రౌండ్లు, సేమ్ థీమ్ లైన్స్, సేమ్ ఇమేజెస్, సేమ్ హార్ట్ సీట్లు, సేమ్ కంప్యూటర్ మహాశయ, సేమ్ వాడుతున్నారు. అక్కడ నాగార్జున, ఇక్కడ మనోడు, సేమ్ పెడుతున్నారండి. ఆ పెట్టి క్వశ్చన్లు అడుగుతారు, అందులో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళు బయట జీకే, స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే అడుగుతారు. మన వాళ్ళు బైబిల్నే జీకేలో అడుగుతున్నారు. అందులో ఒక జీకే క్వశ్చన్లు అడిగారు. ఏమని అడిగారు చెప్పిన? బైబిల్లో నాలుడు కుర్రోడు నీలాడు కుర్రోడు ఎవడు కూర్చోబెట్టాడు అక్కడ. ఈ పెద్ద ఆయన సూట్ వేసి కూర్చుని అడుగుతున్నాడు, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు పేరేమి అని అడిగారు. చెప్పండి. మెతూసల అంటే అక్కని చెప్పారు. అట్నే మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అంట. రెండవ ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మెతూసల బతికిన ఆయుష్కాలం ఎంత? చెప్పండి. రెండవ ప్రశ్న, 969 సంవత్సరాలు. మళ్ళీ మీరు గెలుచుకున్నారు 2000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రశ్న అది కాదు, హాట్ సీట్ ఈటెక్కిపోయే ప్రశ్న అడుగుతాను. చెప్పండి. బైబిల్లో ఆ ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? అది ప్రశ్న. అబ్రహాం బతకలేదు, ఆదాము కూడా ఆ దరిదాపుల్లో కూడా సరిపోలేదు. మీరు బైబిల్ భక్తులు చూడండి, ఆనోకు లేడు, నావోహు లేడు. బైబిల్లో ఒక్కడే, అంటే చివరికి యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ ఎక్కడ మోసే కానీ ఎవ్వరెంతకాలం బతకలేదు. ఈ కుర్రోడు ఒక్కడే ఎంతకు 969 సంవత్సరాలు ఎందుకు బతికినట్టు? అది దాని అర్థం మనకు తెలియాలి. అంతేగాని ఎవరెక్కడి బతికంటే మెతూసల ఎంతకాలం బతికంటే 9, ఇవి కాదు ప్రశ్నలు. ఆ ఒక్కడి ఎందుకు బతికడంటే ఆ పేరే చెబుతుంది. ఆ పేరులో ఎబ్రూ అర్థం ఉంది. మన పేర్లకి అర్థాలు ఉండవు. మన పేర్లు ఈ చిత్రంగా ఉంటాయి. కొంతమంది నోరు తీరని పేర్లు ఎడుచుకుని, ఎందుకంటే ఎంత నోరు తిరగకపోతే అంత వేసిన అనమాట. అదో నేను అడుగుతున్నాను, ఈ అబ్బాయి పేరుకి అర్థం ఉంది. ఏం పేరు ఉంది? మెతూసల. మెతూసల అంటే ఇదిగో ఈ అబ్బాయి ఉన్నంత కాలము జలప్రలయము రాదు, అది అర్థం.